హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం 6 ఇయర్ గర్ల్కి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నేను ఇక్కడ కాటన్ లైనింగ్ ఆల్రెడీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. సో దీనికి నేను షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ హోల్ వచ్చేసి 6, ఇంకా చెస్ట్ వచ్చేసి 6 చేసుకొని అంత మార్క్ చేసుకొని నేను కట్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి టోటల్గా 10.5, కానీ నేను స్టిచ్చెస్లోకి 1 ఇంచ్ వదిలిపెట్టుకున్నాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. ఈ ఫ్యాబ్రిక్ పైన నేను కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ పెట్టేసుకొని మొత్తం కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఓపెన్ చేసుకుందాము. నెక్స్ట్ మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము. బాటమ్ పార్ట్కి కలీ లెంత్ 25, మన వేస్ట్ మెజర్మెంట్ చేసుకుందాము. వేస్ట్లో మనం ఇక్కడ 1 ఇంచ్ వరకు టక్స్ పడితే మిగిలిన ఎంత వస్తుందో అంతా క్యాలిక్యులేట్ చేసుకుందాము. సో మిగిలినది నాకు ఇక్కడ 7.5 వచ్చింది. దాని బేస్గా మనం క్యాలిక్యులేట్ చేసుకొని కలీ కట్ చేసుకుందాము. నేను ఇక్కడ 1.25 ఫ్రంట్లో పెట్టాను. కింద వచ్చేసి మనకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో నా క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను గోల్ వచ్చేసి కొంచెం తక్కువనే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మదర్ అండ్ డాటర్ కాంబో నేను కలీ మొత్తం కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ కూడా సేమ్ వేస్ట్ మెజర్మెంట్తో ఇంకా లెంత్తో నేను ఇది కట్ చేసుకున్నాను. ఇది కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. సో ఇలా టోటల్గా ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది నెక్ వచ్చేసి లెంత్ 3, వెడల్పు వచ్చేసి 2.5 పెట్టాను. మీరు వచ్చేసి 2.5 కాకుండా కొంచెం తక్కువైనా పెట్టుకోవచ్చు. నేను ఇలా ఉల్టా వేసుకొని ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి నేను నార్మల్ హ్యాండ్ వచ్చేసి 4, కానీ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 బుగ్గగా రావడానికి కోసం మనం ఇక్కడ స్టిచ్ చేసుకున్న దాన్ని సీదాగా చేసుకుందాం. సీదాగా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్టిచ్ చేసుకుందాము. తర్వాత ఓవరాల్గా అన్ని స్టిచ్చెస్ వేసుకుందాం. నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ జిప్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ హ్యాండ్కి కాటన్ లైనింగ్ పైన డోరీ వేసుకొని నార్మల్గా మనం డోరీ ఎలా అయితే స్టిచ్ చేసుకుందామో అలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఎక్కడైతే డోరీకి స్టిచ్ చేసుకున్నామో దాంట్లోనే మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకొని ఓవరాల్గా మళ్ళీ ఆల్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ రెడీ చేయింది. సో బ్యాక్ కూడా మనం జిప్ వేసుకుందాము. నేను ఆల్ కటింగ్ చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా రెడీ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కలీ కూడా నేను ఆల్ స్టిచ్చెస్ వేసుకున్నాను. కలీకి లైనింగ్ జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. ఇది నేను జాయిన్ చేసుకున్నాను లైనింగ్ కలీ. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్కి చిన్నగా ఫ్రిల్స్ వేసుకుందాము. సో లైట్గా ఫ్రిల్స్ వేసుకుందాం. చూడండి, సో అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 నేను వేసుకున్నాను. ఈ విధంగా హ్యాండ్కి మనం ఫ్రిల్స్ వేసుకుందాం. సో నేను ఆల్రెడీ దీన్ని ఇప్పుడు నేను స్టిచ్చెస్ కూడా వేసుకున్నాను. చూడండి, ఇది ఈ విధంగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం షేప్ తీసేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇది మనం మిడిల్లో నుంచి జాయిన్ చేస్తాము, ఎందుకంటే ఎటు సైడ్ కూడా హెచ్చు తగ్గులు రాకుండా ఉండడానికి. కొంతమంది వచ్చేసి ఫ్రంట్ నుంచి జాయిన్ చేస్తారు. అలా చేయడం వల్ల ఒక సైడ్ హ్యాండ్ తక్కువ వస్తుంది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పార్ట్ కూడా జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు జాయిన్ చేసుకున్నాను హ్యాండ్స్ ఇంకా లైనింగ్ బాటమ్ పార్ట్. ఈ కింద నెట్ ఫ్యాబ్రిక్కి మనం లైట్గా ఫోల్డ్ చేసుకుందాము. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా 4 ఫోల్డ్ వేసుకున్నాను. 4 ఫోల్డ్ వేసుకొని హ్యాండ్ లూజ్, చెస్ట్ అండ్ వేస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాను. మెజర్మెంట్ వైజ్ మార్క్ చేసుకున్నాను. తర్వాత దీన్ని మనం ఎలా అయితే నార్మల్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగే నెట్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ లాంగ్ ఫ్రాక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.